ఇంకొక విషయం ఏంటంటే మొన్న గ్రూప్ 1కి సంబంధించి కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రి 3 కోట్లు అడిగి ఆ గ్రూప్ 1కి సంబంధించి 3 కోట్లు అడిగారు ఒక పోస్ట్కి అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది కొంతమంది నేతలు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది వాళ్ళ బుద్ధి. ఈ డబ్బులు తీసుకొని ప్రాజెక్టులలో ఎవరికి కమిషన్ ఇవ్వాలి, కాలేజీలలో ఎవరికి కమిషన్ ఇవ్వాలి, మన ఇదేది ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎవరికి కమిషన్ ఇవ్వాలి. మాది మా శాఖ ఇంకా కూడా సీఎం గారి దగ్గర ఉంది. వేరే మంత్రి ఎట్లా తీసుకుంటాడబ్బా? విద్యాశాఖ ఎవరన్నా మాట్లాడాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడాలి. వాళ్ళు మతి స్థిమితం లేకుండా మేము వాళ్ళు మాట్లాడితే మేము దానికి ఆన్సర్ ఇచ్చుడేంది? మా శాఖ ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు ఆయన వద్దనే ఎందుకు పెట్టుకుండంటే విద్యాశాఖలో పిల్లల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలకు అదేవిధంగా మంచి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఎవరబ్బా ఏ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టిరు ఒక్కసారి మాకు వీళ్ళ ప్రభుత్వం ఉన్న దగ్గర చూపించండి. కాబట్టి వాళ్ళ విచ్చలవిడిగా మాట్లాడితే 3 కోట్లు తీసుకుంటూ 4 కోట్లు తీసుకుంటూ అది మా ప్రభుత్వంలో మా మంత్రివర్గం కూడా ఎప్పుడు కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఈ బేరసారాలన్నీ బీఆర్ఎస్లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో బేరసారాలు ఉండవు. ఓన్లీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ కూడుకొని ఉన్నది కాంగ్రెస్ పార్టీ.